ఓం నమ శివాయ. మార్గశిర మాసమున ఆరుద్ర నక్షత్ర దినమున శివయ్య అభిషేకము. ఓం శ్రీ గురుభ్యో నమః. సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపం కంచి పరమాచార్య మహాస్వామి లీలలు. నటుడికి గౌరవం. ఒకసారి మహాస్వామి గొల్లసత్రములో బస చేశారు. అక్కడున్న భక్తులు మహాస్వామి దర్శనానికి వచ్చారు. అందులో ఒక పేరు మోసిన ప్రసిద్ధి చెందిన నటుడు ఉన్నారు. ఒక ప్రసిద్ధి చెందిన నటుడు వచ్చారు అనేసరికి అక్కడ జనసమూహము చాలా ఎక్కువై చెట్ల మీద మిద్దల మీద నుంచుని ఆ నటుడిని చూడాలని ఆ ప్రాంతానికి చేరారు. ఆ నటుడు వచ్చి కంచి మహాస్వామిని దర్శనం చేసుకొని వారి తీర్థప్రసాదములు స్వీకరించి అక్కడ నుంచి నిష్క్రమించెను. తరువాత కొద్ది మంది మాత్రమే మహాస్వామిని దర్శనమును చేసుకొనుటకు వచ్చిరి. ఇంతలో ఒక బూకామందు కోయంబత్తూరు నుంచి వచ్చిరి. ఆరోగ్యవంతుడు, పెద్ద మీసములు, చూచుటకు దొరమాదిరి ఉండెను. ఆ భక్తుడు వచ్చి మహాస్వామిని అనుగ్రహించండి అని వేడుకొనెను. మహాస్వాములు అక్కడున్న ప్రజా సమూహమును చూచి అందరూ నటుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళ అభిమానాన్ని చూపిస్తున్నారు. నా దీవెనతో మీకు ఏమి పని అని అడిగారు. ముందుగా నటుడిని చూడటానికి ఇష్టపడిన ప్రజలు ఆ నటుడు వెళ్ళిపోయాక స్వామి దర్శనమునకు వచ్చుచున్నారు. కానీ ఆ బూకామందుకు అటువంటి నైజం లేదు. ఆయన ప్రత్యేకించి కంచి మహాస్వామి అనుగ్రహం కోసమే వచ్చారు. కంచి స్వాములు అడిగిన దానికి బదులుగా, స్వామి, కోవెలకు వెళ్ళాలంటే రహదారమ్మట వెళ్ళాలి. రహదారిలో జంతువులను మనుష్యులను దాటుకొని కోవెలకు రావాలి. వాటిని దాటుకుని రావాలంటే వాటిని తప్పనిసరిగా చూస్తాము. యాదృచ్ఛికంగా చూస్తాము, కానీ మన కోరిక కోవెలకు వెళ్ళి భగవంతుని దర్శనం చెయ్యాలని. అందులకు మహాస్వామి, నువ్వు చెప్పినది తప్పు. ఒక నటుడిని కళను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆయన వేసిన ఆ పరమేశ్వర వేషము వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి చూస్తాము ఆనందంగా, కనుక కళను తక్కువ చేసి మాట్లాడకూడదనెను. మహాస్వాములకి సినిమా నచ్చదు, కానీ కళ మీద గౌరవం. ఆ రకంగా వీధిలో వేషాలు వేసే నటులకు వీధి నాటకాలు, హరికథ, బుర్రకథలు, డ్యాన్సులు, కూచిపూడి, భరతనాట్యం వంటి కళలను గౌరవించవలెను అన్నారు. కంచి మహాస్వామి జానపద నృత్యం చేసేవారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. నటులకు వారి కళలకు గౌరవము తప్పనిసరిగా ఇవ్వవలెను అని చెప్పారు. నిజ జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, పనిచేయడం వల్ల అలసట, వీటిని చూస్తే దూరమవుతాయి అని మహాస్వామి ఉపదేశించారు. ఓం నమ శివాయ.